Hello and welcome to Cricket Venkatesh. Match number 54లో పంజాబ్ కింగ్స్ విల్ టేక్ ఆన్ లక్నో సూపర్ జైంట్స్. మ్యాచ్ వేదిక కూల్ ధర్మశాలలో మొదటి మ్యాచ్. మొత్తం 3 మ్యాచ్లు కాబోతున్నాయి. ఇది పంజాబ్ కింగ్స్కి సెకండ్ హోమ్ అని మనకు తెలుసు. మామూలుగా 2 మ్యాచెస్ ఆడతారు. ఈ సీజన్లో 3 మ్యాచెస్ అక్కడ ఆడబోతున్నారు. దాంట్లో ఫస్ట్ మ్యాచ్ ఈ రోజున, సెకండ్ మ్యాచ్ ఆఫ్ ది డబుల్ హెడర్ అక్కడ జరగబోతుంది. నైట్ మ్యాచ్, డే మ్యాచ్ ఉంది 11th అనుకుంటా. 11th ఐఎమ్ ఆల్సో ప్లానింగ్ టు గో దేర్. ఇంకా టికెట్స్ ఓపెన్ కాలేదు. ఓపెన్ అయితే మీలో కూడా కొంతమంది వస్తున్నారు. వస్తే మనం అందరం వెళ్ళి ధర్మశాల మ్యాచ్ చూసే పరిస్థితి ఉంటుంది. డే మ్యాచ్ చూస్తేనే మజా వస్తుంది కదా కొండల్లో. లెట్ అస్ ప్లాన్ ఇట్, లెట్ అస్ సీ ఇఫ్ ఇట్ హ్యాపెన్స్. చూద్దాం, టికెట్ దొరకడం అన్నీ చూసి మనం ప్లాన్ చేసుకుందాం. బట్ ఈరోజు మ్యాచ్ అయితే మాత్రం ఫస్ట్ మ్యాచ్ ఇన్ ధర్మశాల. చాలా హాట్ మ్యాచ్ ఇన్ కూల్ హిల్స్ ఆఫ్ హిమాలయన్ హిల్స్. హాట్ మ్యాచ్ ఎందుకంటున్నానంటే రెండు టీమ్స్ కూడా ఇప్పటికీ ప్లే ఆఫ్స్ రేస్లో ఉన్నాయి. పంజాబ్ అయితే మంచి స్ట్రాంగ్ పొజిషన్లో ఉన్నారు, ఎందుకంటే వాళ్ళు 10 మ్యాచ్ల తర్వాత 13 పాయింట్లు ఉన్నాయి. సో వాళ్ళకి ఇంకొక 2 మ్యాచ్లు గెలిస్తే చాలు. 2 మ్యాచ్లు గెలిస్తే 17 పాయింట్స్ వస్తాయి. 17 పాయింట్స్ వస్తే దే ఆర్ ఆటోమేటిక్లీ దే విల్ బి త్రూ. 17 పాయింట్స్తో వెళ్ళిపోతారు. సో రిమైనింగ్ 4 మ్యాచెస్లో వాళ్ళు 2 గెలిస్తే చాలు. కానీ ఆ 2 గెలవడం అంత ఈజీ ఏం కాదు. సో సడన్గా వరుస ఓటములు కూడా ఎదురవుతాయి. బట్ దే హ్యావ్ టు try to win each and every match from now on. లక్నో సూపర్ జైంట్స్ మొదట్లో చాలా జోరు కనిపించింది వాళ్ళు. తర్వాత నికోలస్ పూరన్ ఫామ్తో పాటు వాళ్ళ ఫామ్ కూడా డౌన్ అయింది. లాస్ట్ 4 మ్యాచెస్లో 3 మ్యాచ్లు ఓడిపోయారు. లాస్ట్ 4 మ్యాచెస్ నుంచి అనుకుంటా పూరన్ స్కోర్స్ అన్నీ డిప్ అయినాయి, బాగా తగ్గిపోయినాయి. ఈవెన్ మార్చ్ కూడా ఎక్కువ రన్స్ చేయట్లేదు. 20s 30s 40s చేస్తున్నాడు కానీ అంత వేగంగా చేయట్లేదు. మార్కరం కూడా లాస్ట్ మ్యాచ్లో చేయలేదు. సో ఆ టీం కొంచెం ఇబ్బందుల్లో పడింది. పూరన్ ఫామ్ దెబ్బతింది. పూరన్ కనుక మళ్ళీ ఫామ్లోకి వస్తే ఈ కొత్త వెన్యూలో ఐ థింక్ దే విల్ డెఫినెట్లీ దేర్ ఛాన్సెస్ విల్ లుక్అప్. ఎందుకంటే 10 మ్యాచ్ల్లో వాళ్ళకి 10 పాయింట్లు ఉన్నాయి. సో రిమైనింగ్ 4 మ్యాచెస్ గెలిస్తే వాళ్ళకి 4 into 2 18 పాయింట్స్ వస్తాయి కదా. సో 3 మ్యాచ్లు గెలిచిన వాడు దే విల్ బి ఇన్ ద రేస్. 16 పాయింట్స్ కూడా ఇప్పుడు సరిపోయేమో అనిపిస్తుంది. ఎందుకంటే టాప్లో చాలా టీమ్స్ ఉన్నాయి. టాప్లో ఉన్న టీమ్స్ 16 అంటే 18 పాయింట్స్ తెచ్చుకునే టీమ్స్ కూడా 2 ఉంటాయేమో అని అనిపిస్తున్నాయి ఈసారి. సో ఈసారి 16 కూడా సరిపోవు. నెట్ రన్ రేట్లో మరి ఎలా ఉంటుంది ఈక్వేషన్ తెలియదు మనకి. బట్ స్టిల్ దే ఆల్సో షుడ్ ప్లాన్ టు విన్ ఈచ్ అండ్ ఎవ్రీ మ్యాచ్ ఫ్రమ్ నౌ ఆన్. సో అది కూడా వాళ్ళకి చాలా చాలా ముఖ్యం. 2 టీమ్స్ కూడా ఒకటే లక్షణం, అంటే టాప్ ఆర్డర్ మీద ఆధారపడతాయి. మీరు పంజాబ్ కింగ్స్ చూడండి. పంజాబ్ కింగ్స్లో ప్రియాన్ షారియా, ప్రభ్ సిమ్రన్ సింగ్, శ్రేయస్ అయ్యర్ మాత్రమే బాగా ఆడుతున్నారు. తర్వాత వాళ్ళకి మిడిల్ ఆర్డర్లో చాలా డొల్లతనం కనిపిస్తుంది క్లియర్గా. ఎందుకంటే ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ ఇంగ్లీష్ కానీ మ్యాక్స్వెల్ ఆఫ్ కోర్స్ ఇప్పుడు అవుట్ ఆఫ్ ది టోర్నమెంట్ అయిపోయిన ఇంజరీ వల్ల. స్టాయినస్ ఎంతమంది ట్రై చేస్తున్నారు. వాళ్ళు ట్రై చేసినా కూడా ఎవరు కూడా క్లిక్ కాని పరిస్థితి మనకు కనిపించింది. కోర్స్ నెహాల్ వడేరా ఇస్ డూయింగ్ వెల్, బట్ అపార్ట్ ఫ్రమ్ హిమ్ చాలా వరకు వాళ్ళకి అంతా కూడా చాలా ఇన్కన్సిస్టెన్సీ మిడిల్ ఆర్డర్లో కనిపిస్తుంది. శశాంక్ సింగ్ ఇస్ డూయింగ్ వెల్, బట్ ఈస్ లోయర్ మిడిల్ ఆర్డర్లో ఫినిషర్గా వస్తారు అతను. సో పంజాబ్ కింగ్స్కి డెఫినెట్గా ప్రాబ్లం ఉంది మిడిల్ ఆర్డర్లో. టాప్ 3 మీద ఎక్కువగా వాళ్ళు డిపెండ్ అయిన పరిస్థితి. టాప్ 3లో వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే శ్రేయస్ అయ్యర్ ఇక్కడ ఆడిన లాస్ట్ 2 ఇన్నింగ్స్లో కూడా 70+ స్కోర్స్ చేశాడు. సో ధర్మశాల అతనికి చాలా బాగా అచ్చి వచ్చే గ్రౌండ్గా మనం చెప్పుకోవాలి. సో వాళ్ళు టాప్ 3 మీద డిపెండ్ అవుతారు. బౌలింగ్లో కూడా అంత అంటే చహల్ లాస్ట్ మ్యాచ్లో అద్భుతమైన ఫామ్లోకి వచ్చాడు. చహల్ ఏంటంటే స్టార్టింగ్లో ఓవర్ డిఫెన్సివ్గా బౌలింగ్ వేసి రన్స్ రెస్ట్రిక్ట్ చేద్దాము అని ఈ వాజ్ బౌలింగ్ మచ్ ఫ్లాటర్ త్రూ ది ఎయిర్, క్విక్కర్ త్రూ ది ఎయిర్ బౌలింగ్ వేస్తూ వచ్చాడు. ఎప్పుడైతే అతను బౌలింగ్ కాస్త స్లోగా వేయడం మొదలు పెట్టాడో, ఎప్పుడైతే ఆ స్లోనెస్ మొదలైందో, వికెట్ టేకింగ్ అటాకింగ్ బౌలింగ్ స్టార్ట్ చేశాడు. ఈ స్పీకింగ్ ఆఫ్ లాట్స్ ఆఫ్ వికెట్స్. లాస్ట్ మ్యాచ్లో హ్యాట్రిక్ కూడా తీసుకున్నాం నాకు తెలుసు, మంచి ఫామ్లో ఉన్నాడు. సో హీఈస్ గోయింగ్ టు లీడ్ ద బౌలింగ్ అటాక్. అండ్ హర్షదీప్ సింగ్ అతను కూడా మంచి రికార్డు ఉంది అగేన్స్ట్ ఈ బ్యాట్స్మెన్కి అగేన్స్ట్గా. మార్క్రమ్ని అతను 3 సార్లు అవుట్ చేసినట్టున్నాడు. చూడాలి మరి వాళ్ళకి అది కలిసి వచ్చే అంశంగా మనం చెప్పుకోవాలి. సో వాళ్ళిద్దరే ఆ బౌలింగ్లో మెయిన్ బౌలర్స్గా మనం చెప్పుకోవాలి. మరి ఎల్ఎస్జీ కూడా అదే టాప్ హెవీ. వాళ్ళు దే డిపెండ్ ఆన్ కోర్స్ మార్క్రమ్, మార్ష్ అండ్ పూరన్. వీళ్ళు ముగ్గురు మీద ఎక్కువ డిపెండ్ అవ్వడం మనం చూసాం. ముగ్గురు క్లిక్ అయితేనే ఆ టీం రాణిస్తుంది. వాళ్ళ కెప్టెన్ తెలుసు, రిషబ్ పంత్ హారిబుల్ ఫామ్లో ఉన్నాడు. ఎంత హారిబుల్ ఫామ్లో ఉన్నాడంటే అతని ప్లేస్ ఇన్ ద 11 కూడా క్వశ్చన్ మార్క్ అయ్యే పరిస్థితి మనకు కనిపిస్తుంది.
ఇంత ఫెయిల్యూర్స్ కెన్ ఎనీ టీమ్ కెన్ దే ఎఫోర్డ్ హిస్ ఫెయిల్యూర్స్? ఇంత ఫెయిల్యూర్స్ని తట్టుకోగలదు ఆ టీం అని అనిపిస్తుంది. రిషబ్ పంత్ మీద బిగ్ క్వశ్చన్ మార్క్ ఉంది. ఒక 50 మాత్రం చేసి అది కూడా తక్కువ స్ట్రైక్ రేట్తో ప్రతి మ్యాచ్లో ఏదో రకంగా ఫెయిల్ అవడం, సాఫ్ట్ డిస్మిసల్స్, ర్యాష్ షాట్స్ ఆడడం, ఇవన్నీ కూడా కనిపిస్తుంది. సో అతను ఏదో ఒక మంచి బాల్కి అవుట్ అయ్యాడంటే ఓకే, అలా కాదు కదా. చాలా అతను ఆడిన తీరు కొంచెం డెఫినెట్గా క్వశ్చన్ మార్క్గా మారింది. మిగతా మిడిల్ ఆర్డర్ కూడా సంబడి లైక్ డేవిడ్ మిల్లర్ కూడా రన్స్ చేయని పరిస్థితి మనకు అనిపిస్తుంది. సో వాళ్ళకి ఆ టాప్ 3 మీద ఎక్కువ ఓవర్ డిపెండెన్స్, అది కూడా వాళ్ళకి ఉన్న సమస్య. బట్ బౌలింగ్లో మయాంక్ యాదవ్ లాస్ట్ మ్యాచ్లో బాగా స్టార్ట్ చేశాడు. ఎక్స్ప్రెస్ పేస్ కనబడలేదు, 150 టచ్ అయ్యే పరిస్థితి కనబడలేదు. బట్ హీ బౌల్డ్ లాట్ ఆఫ్ స్లోయర్ బాల్స్ కూడా, దాంతో కూడా ఇబ్బంది పెట్టాడు. ఇవి గాట్ వికెట్ ఆఫ్ రోహిత్ శర్మ విత్ స్లోయర్ బాల్. బట్ 2 వికెట్స్ తీశాడు, కొద్ది రన్స్ ఇచ్చినా సరే. సో ఆ వికెట్ టేకింగ్ కోసం కదా అతన్ని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది. సో గ్యాప్ కూడా దొరికింది కాబట్టి మరింత వేగంతో, మరింత బాగా మంచి రిధంతో అతను ఉండే అవకాశం ఉంది. సో అతను ఆవేష్ ఖాన్ అండ్ దిగ్వేష్ రాఠీ, రవి బిష్ణోయ్ వాళ్ళ బౌలింగ్లో చాలా బాగుంది. బౌలింగ్ ఇబ్బంది లేదు. వచ్చి వాళ్ళ మిడిల్ ఆర్డర్తోనే వాళ్ళకి ప్రాబ్లం. సో మ్యాచ్ చాలా హాట్గా జరుగుతుంది. కూల్ ధర్మశాలలో పరిస్థితి ఏంటి? ఇప్పటివరకు అక్కడ 13 T20s జరిగాయి, అంటే ఐపీఎల్ మ్యాచెస్, నాట్ T20s, ఐపీఎల్ మ్యాచెస్ 13 జరిగాయి. దాంట్లో 8 మ్యాచ్లు బ్యాటింగ్ ఫస్ట్ సైడ్సే గెలిచాయి. బ్యాటింగ్ ఫస్ట్ అక్కడ అడ్వాంటేజ్గా మనకు కనిపిస్తుంది. 241 కూడా వచ్చింది అక్కడ ఒకసారి. లాస్ట్ 2 సీజన్స్ నుంచి అక్కడ 200+ స్కోర్స్ వస్తున్నాయి. అంటే బాగా హై స్కోరింగ్ చూసినాం లాస్ట్ 2 సీజన్స్ నుంచి. ఒకప్పుడు చాలా తక్కువ ఉండేది యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్, ఇప్పుడు అది యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ 183 ఉంది. 183 ఇస్ గుడ్ యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్. వర్షం ప్రమాదం ఉంది, కానీ అక్కడ మంచి సబేర్ సిస్టమ్, బెంగళూరులో లాగానే మంచి వ్యాక్యూమ్ బేస్డ్ అక్కడ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంది. కాబట్టి వర్షం వచ్చినా కూడా తొందరగా గ్రౌండ్ రెడీ అయ్యే అవకాశం ఉంది. కొంత లైట్ ఛాన్సెస్ ఉన్నాయి, బట్ కూల్ వెదర్ ఉంటుంది అక్కడ డెఫినెట్గా. ఫాస్ట్ బౌలర్స్కి హెల్ప్ ఉండే అవకాశం ఉంది. ఫాస్ట్ బౌలర్స్కి బౌన్స్ అండ్ క్యారీ ఉంటుంది అక్కడ. సో ఫాస్ట్ బౌలర్స్ని ఎక్కువ 2 టీమ్స్ ఫాస్ట్ బౌలర్స్ ఎక్కువ వెళ్ళే అవకాశం మనకి కనిపిస్తుంది. ఫస్ట్ బ్యాటింగ్, సెకండ్ బ్యాటింగ్ చెప్పలేము, మనం చూసాం కదా. ఫస్ట్ బ్యాటింగ్ టీమ్స్ గెలుస్తున్నాయి, డ్యూ ఫ్యాక్టర్ తక్కువ ఉండే ఛాన్స్ ఉంది అక్కడ. ఎందుకంటే అది చల్లటి ప్రదేశం కాబట్టి డే టెంపరేచర్, నైట్ టెంపరేచర్ పెద్ద డిఫరెన్స్ ఉండదు. అలా డిఫరెన్స్ ఉంటేనే మనకి డ్యూ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో డ్యూ ఉండకపోవచ్చు బహుశా, నాకు తెలిసినంత వరకు. సో టాస్ గెలిచిన టీం ముందుగా బ్యాటింగ్ చేసినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు. యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి. సో దట్ ఈజ్ అబౌట్ ది పిచ్. స్పిన్నర్స్ పెద్దగా హెల్ప్ ఉండే అవకాశం లేదు అక్కడ. సో టీంలో మార్పుల గురించి మనం చూస్తే, మనం చెప్పుకున్నట్టుగా మరి పంజాబ్ టీంలో జేవియర్ బ్యాట్లెట్ని తీసుకొస్తారేమో ఇన్ ప్లేస్ ఆఫ్ హర్ప్రీత్ సింగ్ బ్రార్. ఏదో వాళ్ళు ఒక మార్పులు చేసే అవకాశం ఉంది. అలాగే స్టాయినెస్ కూడా తీసుకొస్తారేమో నాకు అనిపిస్తుంది. అజ్మతుల్లా ఉమర్జాయ్ అంత ఎఫెక్టివ్ పర్ఫార్మెన్సెస్ ఏమి ఇవ్వట్లేదు. సో అతని ప్లేస్లో స్టాయినెస్ మళ్ళీ ట్రై చేస్తారేమో నాకు అనిపిస్తుంది. సో స్టాయినెస్ అండ్ జేవియర్ బ్యాట్లెట్ టీంలోకి వచ్చే ఛాన్స్ ఉంది. జాష్ ఇంగ్లీష్ మైట్ కంటిన్యూ. అండ్ అంతకుమించి పెద్దగా మార్పులు ఉండే అవకాశం అయితే ఆ టీంలో ఏం లేదు. అలాగే మరి ఎల్ఎస్జీ సంగతి ఏంటి? ఎల్ఎస్జీలో కూడా మార్పులు ఉండే పరిస్థితి నాకైతే ఏం కనపట్లేదు. దే మైట్ గో విత్ ది సేమ్ టీమ్ అని అనుకుంటున్నాను. శార్దుల్ ఠాకూర్ అని వస్తారా టీంలోకి? ఐ డోంట్ థింక్ సో. శార్దుల్ ఠాకూర్ వచ్చే అవకాశం అయితే ఏం కనపట్లేదు. ఓవరాల్గా టీం బాగానే ఉంది వాళ్ళు, బట్ దే హ్యావ్ టు పర్ఫార్మ్. పీపుల్ లైక్ రిషబ్ పంత్, ఆయుష్ బదోని, డేవిడ్ మిల్లర్, వీళ్ళు పర్ఫామ్ చేయాల్సిన అవసరం ఉంది. సో అది పరిస్థితి 2 టీమ్స్ సంబంధించి. మరి ఎవరికి అడ్వాంటేజ్ ఉంటుంది? పంజాబ్ కింగ్స్ మచ్ బ్యాలెన్స్ సైడ్ కంపేర్ టు ఎల్ఎస్జీ. ఎందుకంటే ఎల్ఎస్జీలో నికోలస్ పూరన్ ఫామ్లోకి రాకపోతే ఆ టీం చాలా ఇబ్బందుల్లో ఉండే పరిస్థితి కనిపిస్తుంది. బట్ పంజాబ్ ఏంటంటే దే ఆర్ నాట్ డిపెండింగ్ ఆన్ 1 or 2 ప్లేయర్స్ వాళ్ళకి. కానీ ప్రియాన్ షారియా ప్రాబ్లం ఏంటంటే, ప్రియాన్ షారియా బాగా ఆడుతున్నారు కానీ ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు అతను పెద్ద స్కోర్స్ చేస్తున్నాడు. చేసింగ్ టైంలో అతని రికార్డ్ చాలా పూర్గా ఉంది. అదేంటో అర్థం కాదు. ఐ థింక్ వీరేంద్ర సెహ్వాగ్ ఆల్సో యూస్ టు హ్యావ్ సిమిలర్ కైండ్ ఆఫ్ థింగ్. బట్ సెకండ్ బ్యాటింగ్ చేసేటప్పుడు అతను పెద్దగా స్కోర్స్ చేయట్లేదు. ఫస్ట్ బ్యాటింగ్ చేసేటప్పుడు అతను స్కోర్స్ చేస్తున్నాడు. అండ్ హీ స్కోరింగ్ వెరీ వెల్, స్కోరింగ్ రియలీ వెల్. వన్ ఆఫ్ ది బ్రైట్ ప్లేయర్స్ టు ఎమర్జ్ ఫ్రమ్ దిస్ ఐపీఎల్. ఈ సీజన్లో వన్ ఆఫ్ ది ఫైన్స్ ఆఫ్ ది సీజన్గా కూడా మనం చెప్పుకోవాలి. సో చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది ఈ మ్యాచ్. 2 టీమ్స్ కూడా 2 పాయింట్స్ కోసం చాలా గట్టి ఇంటెన్స్ బ్యాటిల్ ఉండే అవకాశం ఉంది. ఎవరికి ఆ 2 పాయింట్స్ వచ్చినా వాళ్ళు దూసుకెళ్తారు ముందుకి. ఎల్ఎస్జీకి ఏంటంటే వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు చాలా కొంచెం టెన్షన్లో ఉంటారు. ఎందుకంటే
దే కెన్ ఎఫోర్డ్ టు లూజ్ జస్ట్ వన్ మ్యాచ్ రిమైనింగ్ ఫోర్. ఆ వన్ మ్యాచ్తో కూడా వెళ్ళే పరిస్థితి తక్కువ కాబట్టి దే విల్ ట్రై టు విన్ ఆల్ 4 మ్యాచెస్. సో దే విల్ బి అండర్ మోర్ ప్రెషర్ అండ్ పంజాబ్ టీమ్ a little more రిలాక్స్డ్గా ఉండే అవకాశం. పంజాబ్ ఐ థింక్ ఐఎమ్ గోయింగ్ విత్ పంజాబ్. పంజాబ్ విల్ హ్యావ్ అప్పర్ హ్యాండ్ ఈ మ్యాచ్ అని అనుకుంటున్నాను.